నిత్యం బస్ భవన్ ముందట ఆర్టీసీ రిటైర్ కార్మికులు వాళ్ళ ఆవేదనను వెళ్ళబుస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. వాళ్ళకు రావాల్సినటువంటి బకాయిలు వెంటనే విడుదల చేయాలంటూ కూడా వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున ఇటు ఆర్టీసీని కావచ్చు, మరోవైపు ప్రభుత్వాన్ని కావచ్చు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మనతో పాటు రిటైర్డ్ ఆర్టీసీ కార్మికులు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అనేక సందర్భాల్లో బస్ భవన్కి వచ్చి మీరు మీ ఆవేదన అంతా కూడా ప్రభుత్వానికి ఆర్టీసీకి చెప్పారు. కానీ ప్రభుత్వం కావచ్చు, ఆర్టీసీ యాజమాన్యం కావచ్చు, మీ పక్షాన్ని ఇప్పటివరకు కూడా ఆలోచించినటువంటి దాఖలు ఎక్కడ కూడా కనబడట్లేదు. మీరు అడిగేది కూడా మీకు రావాల్సినటువంటి డబ్బులే అడుగుతూ ఉన్నారు. ప్రభుత్వం నుంచి ఏ సౌకర్యాలు కావచ్చు, సదుపాయాలు కావచ్చు, ఇవి కూడా డిమాండ్ చేయట్లేదు. కానీ ప్రభుత్వం ఎందుకు మీకు ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఇవ్వడానికి ఇంత నిర్లక్ష్యం చేస్తుంది అనుకోవచ్చు? ప్రభుత్వము నిబద్ధతగా పనిచేస్తుందని చెప్పారు, నిర్లక్ష్యం పెరిగిస్తారు. ఆర్టీసీ వాళ్ళ దిక్కలేని నిర్లక్ష్యం చేస్తారు. అందరికి ఇస్తున్నారు. ఇందిరమ్మ పథకం అంటాడు, తెల్ల రేషన్ కార్డులు అంటారు. మళ్ళీ మాకెందుకు ఇవ్వడు? మాకు అందరికంటే జీతాలు తక్కువ, పెన్షన్ లేదు. ఆ పిఎఫ్ పైసలు కూడా 2013 నుంచి రావాలి, అవన్నీ ఆపేశాడు. 17th పిఆర్సీ రావాలి. ఆ పిఆర్సీ అన్నీ కలిపితే మాకు 3,000 వచ్చేది, 6,000, 10,000, 12,000 వస్తుంది. మేము రేవంత్ రెడ్డి గారికి ముఖ్యంగా దండం పెట్టి చెప్తున్నాము, మీరు మాకు మాట ఇచ్చారు. మీరు నిన్న కూడా చెప్పారు మేము మాట మీద నిలబడతామని. మీరు మాట మీద నిలబడాలి. ఆ నిలబడతాం. మాకు ఈ రోడ్ల మీద రానేరాం. మేము ఎందుకు వస్తున్నాం? మీరు మాట మీద ఉన్నారు కాబట్టి వస్తున్నాం. అది మా ముఖ్యమైన విషయం కలుపుకొని తెలుసుకోవాలి. మీరు అందరికీ ఇస్తున్నారు, మాకెందుకు ఇవ్వరు? మేము అందరం 8 గంటలు పనిచేస్తే 12-16 గంటలు పనిచేసినాం. అట్లాంటప్పుడు మాకు ఎక్కువ ఇవ్వాలి పైసలు. మేము బోనస్లు కూడా ఇవ్వాలి. మాకు సర్వీస్లో ఉన్నప్పుడు మీరంతా కూడా బొక్కలు అరిగే విధంగా పనిచేసారు. సర్వీస్ అనంతరం రిటైర్మెంట్ అయినాక మీరందరూ కూడా చాలా విశ్రాంత జీవితాన్ని గడుపుదామని మీరందరూ కూడా అనుకున్నారు. కానీ ఈ డబ్బులు రాకపోవడం వల్ల మీరంతా కూడా మళ్ళీ రోడ్ల మీదకి ఎక్కి ధర్నాలు, రాస్తారోకలు, నిరసనలు ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు కదా. మీ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా ఇబ్బంది పడట్లేదు, ఆవేదన వ్యక్తం చేయట్లేదు? వాళ్ళు కూడా చేస్తున్నారు. వాళ్ళు తిండి లేక తిప్పలు లేక రోడ్ల మీద తిరుగుతున్నారు. మాతో పాటు వస్తున్నారు. వాళ్ళు కూడా వచ్చినా వాళ్ళకు రేవంత్ రెడ్డి గారు స్పందన లేదు. దీనికి కారణమే రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. మీకు ఎందుకు ఇవ్వము డబ్బులని మాకు కూడా చెప్పాలి. మీ మీడియా వాళ్ళు కూడా పోయి అడగాలి వాళ్ళకి ఎందుకు ఇవ్వట్లేరని. అంటే చాలా వరకు కూడా మీ ఇంట్లో ఒక హోప్ ఉంటుంది, రిటైర్మెంట్ అయ్యాక డబ్బులు వస్తే వాటితోటి ఒక ఇల్లు కట్టుకుందామనో లేకపోతే పిల్లల పెళ్లిళ్ళు చేద్దామనో చాలా వరకు కలలు కంటారు. అవన్నీ కూడా అడయాసలు అయ్యేటువంటి పరిస్థితి ఏమన్నా కనబడతా ఉందా? అడయాస పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఆ రావాల్సిన డబ్బులు రావట్లేదు. మాకు తిండి కష్టమవుతుంది. మా ఇంట్లో ఫ్యామిలీ చాలా ఇబ్బందులు పడుతున్నారు. రిటైర్మెంట్ ఒక పైసా రాలే మాకు. ఆ పరిస్థితిలో మేము ఉన్నాం. అట్లా అంటే ఇన్ని సందర్భాలలో ఆర్టీసీని డిమాండ్ చేసిరు, నిరసన తెలిపారు, ఆవేదన వ్యక్తం చేశారు. కానీ ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా మీ పక్షాన ఆలోచించినటువంటి దాఖలు ఎక్కడ కూడా కనబడట్లేదు. మీకు కాస్త విసుగు రావట్లేదా? విసుగు వస్తుంది. ఏమి మా డబ్బులు రావాలని ఆశతో మేము పనులు చేస్తాం. ఇవన్నీ ఇక డ్యూటీ చేసుకుందామని డ్యూటీ చేసుకున్నాం, టైం దొరకలేదు. అందుకే ఇక్కడ వచ్చి ర్యాలీ తీస్తున్నాం, ఇవన్నీ చేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని చేపట్టినాం అనమాట. మీరు ఎన్ని సంవత్సరాలు చేశారు సర్వీస్? మేము 32 సంవత్సరాలు చేసినాం సార్. 32 సంవత్సరాలు చేసినాక ఇప్పుడు నేను 2022లో రిటైర్డ్ అయినా. ఇప్పటికీ 6 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు పైసలు రాలేదు. మా పైసలు మాకు ఇవ్వాలని ఈ కొట్లాట. మీకు ఇబ్బంది అనిపిస్తలేదా? ఇన్ని సందర్భాలు హైదరాబాద్కి వచ్చారు, ధర్నా చేసి పోవాలన్నా కష్టమే ఉన్నది. ఇక్కడ దాకా నడుచుకుంటూ రావాలన్నా కష్టమే ఉంది. ఏమున్నా రిటైర్డ్ అయినాక చేసే జీవితం గడపాలని ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఈయన వేసిన కుందనం ఇట్లున్నది. మొత్తం అందరి పైసలు అట్నే ఆగిపోయినాయి. ఒక్కొక్కరికి 10 లక్షలు 12 లక్షలు రావాలి, ఇంతవరకు రావట్లేవు. ఇక వాళ్ళు దయచేసి మాకు ఇస్తే ఈ బాధలు ఉండవు. మేము ఇంట్లో కూర్చొని అది చేసుకుంటాము. సంక్షేమ పథకాలు కూడా ఇవ్వడగట్లేదు, కేవలం మీకు రావాల్సినటువంటి డబ్బులే అడుగుతూ ఉన్నారు. కానీ ప్రభుత్వం ఎందుకు ఇవ్వట్లేదు మీ డబ్బులు? మీకు ఎందుకు ఇవ్వట్లేదు అని అంటే ఇక మేము ఏం చెప్పలేము సార్. వాళ్ళు ఆయన లాజ్ చేసిపోయిండు అంటాడు, ఈయన అంటాడు. ఇక ఈయన మీద ఆయన చెప్తాడు, ఆయన మీద ఈయన చెప్తాడు. ఆయన 2 సంవత్సరాలు పెంచిండు. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆర్టీసీ రిటైర్ కార్మికులకు న్యాయం చేస్తామని చెప్పారు. మరి అప్పుడు ఈ విషయం తెలియదా? డబ్బులు లేవనే విషయం కావచ్చు, లేకపోతే ఇవ్వలేమనే విషయం అప్పుడు తెలియదా? ఆయన అప్పటికీ ఎంపీ, ఆయనకు అన్ని విషయాలు తెలుసు. తెలిసినా కానీ తెలిసి ఒప్పుకున్నాడు. ఒప్పుకొని కూడా ఇంతవరకు ఆ డబ్బులు ఇవ్వట్లేదు ఆయన. మరి ఆ డబ్బులు ఎక్కడ పోయినాయి, ఏం కథ అనేది. మరి లాస్ ఉన్నది కంపెనీ అని అంటే అంత లాసే ఉంటాయి. మరి ఈ అప్పులు తెచ్చి లేదు, ఆర్టీసీ అంతా కూడా లాభాల బాటలో నడుస్తుందని రేవంత్ రెడ్డి పదే చెప్తా ఉన్నాడు. ఇటు ఆర్టీసీ యాజమాన్యం కూడా చెప్తా ఉంది కదా, చెప్తున్నది. కానీ ఇది లాస్. ఇది మహాలక్ష్మి పథకం పెట్టిండు. మహాలక్ష్మి పథకంలో ఇన్ని కోట్లు వచ్చినాయి, అన్ని కోట్లు వచ్చినాయి అని అంటుండు. ఇంతవరకు ఏ కోట్లు లేదు. ఒక్కరికి కొన్ని దశల వారిగానన్నా ముందుగాల అయిన వాళ్ళకు ముందుగాల
తర్వాత నెక్స్ట్ అయిన వాళ్ళకు అట్లా ఇచ్చుకుంటున్నా రావాలి కదా. ఇంతవరకు ఇక అందరికీ ఆగిపోయింది. ఇప్పటివరకు ఏమన్నా మీరు ఆర్టీసీ ఎండి నాగిరెడ్డిని కలిసే ప్రయత్నం ఏమైనా చేశారా? కలిసినప్పుడు ఆయన ఎలాంటి సమాధానం ఇచ్చారు మీకు? నాగిరెడ్డి సార్కు కలిసినాము. నాగిరెడ్డి సార్కు మెమరాండం కూడా ఇచ్చినాము. ఇట్లా విశ్రాంతి ఉద్యోగుల తరపు నుంచి ఇట్లా మాకు పైసలు ఇవ్వాలి అని ఇస్తే ఆయన నేను చూస్తా, లెక్కలు చేపిస్తా, లెక్కలే కాలేదన్నాడు. అప్పుడు ఆయన లెక్కలు అయినాయని మళ్ళీ ఒకసారి పోయినప్పుడు అన్నాడు. అయినా ఇంతవరకు ఆ లెక్కలు కాలేదు. ఆ ఎండి పోయిండు, మళ్ళీ ఇంకో ఎండి వచ్చాడు. ఈయన కూడా అదే ఉన్నది. ఆ సజ్జనారు ఆయన పోయిండు. ఆయన ఇస్తా అని అనుకుంటా వచ్చిండు. ఇక్కడ ప్రభుత్వం నిర్లక్ష్యమా లేకపోతే ఆర్టీసీ యాజమాన్యం నిర్లక్ష్యం అనుకోవచ్చు? ఆర్టీసీ నిర్లక్ష్యం ఉన్నది, ఇది రాజకీయ నాయకులది అది ఉన్నది, ప్రభావం ఉన్నది. వీళ్ళది అది అవుతున్నాయి మొత్తం. చాలా మంది రాష్ట్రంలో ఈ బెనిఫిట్స్ డబ్బులు రిలీజ్ కాక అవస్థలు పడతా ఉన్నారు. కొంతమంది అయితే హార్ట్ అటాక్లు కూడా వచ్చి చనిపోయినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఆ హార్ట్ అటాక్లు వచ్చినప్పుడు మీకు ఎలా అనిపించింది మీకు ఆ సమయం? మాకు ఇప్పుడు మా దాంట్లో కూడా ఈ పైసలు లేక హాస్పిటల్కి పోవాలన్నా, ఆపరేషన్లు చేయించుకోవాలన్నా కానీ చాలా బాధలు ఉన్నాయి. ఎవరు చేసే దిక్కు లేదు. ఆ హాస్పిటల్ ఉంటుంది, హాస్పిటల్ కూడా ఏం పనికిరాదు. అది వాళ్ళు బయటికి రాయమనంటే రిటైర్మెంట్ అని పక్కకు పెడతారు. వాళ్ళు అది వేయరు. మేము చూయించుకోవాలంటే మా డబ్బులు మా కట్ అయిన పైసలే ఇవ్వమంటున్నాం. వీళ్ళనేమి ఎక్స్ట్రా పైసలు ఇవ్వమంటలేము. ఏదో గొంతమ్మ కోరికలు కోరతలేము మేము. మా పైసలు మా కట్ అయిన పైసలు మాకు ఇవ్వండి సార్ అని దాని గురించే ఇంతమంది ఇంత నిర్లక్ష్యంగా మమ్మల్ని చూస్తున్నారు రోడ్డు మీద పాడేసి. రైట్, ఇది పరిస్థితి. ఏదైతే రిటైర్ అయినటువంటి కార్మికులంతా కూడా పెద్ద ఎత్తున బస్ భవన్కు చేరుకున్నారు. అదేవిధంగా మేము కేవలం మాకు రావాల్సినటువంటి డబ్బులే ఇవ్వమని అడుగుతూ ఉన్నాం తప్ప ప్రభుత్వానికి సంక్షేమ పథకాలు కావచ్చు లేకుంటే ఇంకా వేరే ఏం అడగట్లేదు. కేవలం మాకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ మీద మాత్రమే మేము ఫైట్ చేస్తూ ఉన్నామంటూ కూడా ఆర్టీసీ కార్మికులు చెప్తా ఉన్నారు. మరోపక్క చూసుకుంటే ఆర్టీసీ కార్మికులంతా కూడా మేము 30-40 సంవత్సరాలుగా మా బొక్కలు అరిగేలా ఆర్టీసీ కోసం కష్టపడ్డాం. మరి వృద్ధాప్యంలో చాలా వరకు కూడా శేష జీవితాన్ని గడపాలనుకుంటాం. కానీ ఇక్కడ ప్రభుత్వం నుంచి కావచ్చు, ఆర్టీసీ నుంచి కావచ్చు ఎలాంటి స్పందన లేకపోవడం వల్ల మేమంతా కూడా కష్టపడుతూ మేము హైదరాబాద్ చేరుకున్నాం. ఆ తర్వాత కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నామంటూ కూడా చెప్తా ఉన్నారు. ఇక్కడ చూస్తే చాలామంది కూడా కనీసం నడవరాలేనటువంటి స్థితిలో కూడా వాళ్ళంతా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది కూడా ఈ డబ్బులు రాకపోవడం వల్ల కూడా వాళ్ళంతా కూడా గుండెపోటీలకు గురై కూడా చనిపోయినటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు చెప్తూ ఉన్నారు.